న్యూస్. మనం ఇప్పుడు ఆషాఢం స్పెషల్ ఆడవాళ్ళందరికీ ఎంతో ప్రీతికరంగా వాళ్ళంతా ఇష్టంగా ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు దీనికి మా బయట నుంచి ఎక్కడి నుంచో కాకుండా వాళ్ళ ఇంట్లోనే ఇలా గోరింటాకు మొక్కని నాటుకొని దీన్ని సంరక్షణ చేస్తూ ఇక్కడి నుంచి ఇప్పుడే లైవ్లో వాళ్ళంతా ఈ ఆకుల్ని తీసుకొని వాళ్ళు దంచుకుంటూ ఒక కిటీ పార్టీ మెంబర్స్ అందరూ కలిసి ఇక్కడ ఆషాఢం స్పెషల్ గోరింటాకు సంబరాలు చేసుకుంటున్నటువంటి విజువల్స్ అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాము. సో వాళ్ళంతా ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటారా, వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టుకొని దీన్ని ఒక అకేషన్ లాగా చేసుకోవడానికి కారణాలు ఏంటో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలోని కామేశ్వరరావు కాలనీలో మహిళలందరూ ఆషాఢం స్పెషల్ గోరింటాకు సంబరాలు చేసుకుంటున్నారు. సో ఈ కార్యక్రమం వాళ్ళు ఇక్కడ చేసుకోవడానికి కారణం ఏంటి, అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, అందరు బాగున్నారా? వావ్, చూస్తుంటే అసలు ఇదో పండగ వాతావరణం లాగా ఉంది. అసలు ఆషాఢం అంటేనే గోరింటాకు ఫస్ట్. సో గోరింటాకుని కూడా మీరు ఒక స్పెషల్ అకేషన్ లాగా ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యి అసలు సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటేనే. సో ఇక్కడ ఎంతమంది గ్యాదర్ అయ్యారు, అసలు వీరు ఎలా ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. మొత్తం అమ్మవారిని కూడా ఏదో పూజా కార్యక్రమంతో స్టార్ట్ చేసుకుంటున్నట్టుగా ఉంటుందండి. అసలు గోరింటాకు స్పెషల్ కామన్గా ఇప్పుడు జనరేషన్ ఏంటంటే మెహందీలు అలాంటివి వచ్చినప్పటికీ ఇవి కనుమరుగైపోతున్న తరుణంలో దీన్ని కూడా ఒక అకేషన్ లాగా అందరూ ఇక్కడ ఎంత బాగా అంటే మహాలక్ష్మి లాగా రెడీ అయిపోయారు. చాలా అద్భుతంగా అసలు చూస్తుంటేనే ఇది ఒక మన ఇంట్లో ఒక పండగ వాతావరణం లాగా ఉంది. సో మీరంతా చాలా బాగా రెడీ అయిపోయి ఇక్కడ ఆకు అండ్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకొని దీన్ని ఒక పూజా కార్యక్రమం లాగా పూజించుకొని ఇట్లా చేస్తున్నారు. అసలు ఈ థాట్ ఎవరికి వచ్చింది, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరంతా, అసలు ఒకసారి ఈ పండగ ప్రాముఖ్యత గురించి చెప్పండి. ఈ ఆషాఢ మాసంలో మహిళలందరూ గోరింటాకుని చాలా ఇష్టంగా పెట్టుకుంటారు. ఇది మాది లేడీస్ రిలేటెడ్ కిట్టి. మేము కిట్టి మెంబర్స్ అందరం కలిసి ఈ సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాము. అందుకే అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ గోరింటాకు పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాము. నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇలాంటివి తెలియదు. ఇప్పుడు మనము మెహందీలు వాడుతున్నాం కాబట్టి మన ఇంట్లో మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా వాటిని ఫాలో అవుతారు. కానీ మీరు ఇలాంటివి ఇక్కడ కొన్ని ఒక సెలబ్రేషన్ లాగా చేసుకోవడం వల్ల వాళ్ళకి నెక్స్ట్ తరాలకి కూడా కనీసం పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి చెప్పే వీలు లేకపోయినా యూట్యూబో గూగుల్నో అడిగితే కూడా ఇలాంటివి తెలుస్తాయి, వీటి ప్రాముఖ్యత తెలుస్తుంది. సో మీ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. ఇక్కడ మీరు స్టార్ట్ చేసినట్టున్నారు కదా, ఓకే కానిద్దాం కార్యక్రమం. అంటే ఇలా పూజ చేస్తూ దీనికి ఏమైనా మంత్రాలు అలా ఉంటాయండి, మీరు కామన్గా మీరు భావిస్తూ చేసుకుంటున్నారు? ఓకే, అక్కడ అమ్మవారిని కూడా మీరు పెట్టి ఏదో పూజా కార్యక్రమం చేసినట్టుగా ఉన్నారు. ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు మీ కులదైవాన్ని అలా ఆరాధిస్తూ చేసుకోవడం. సో మీరంతా చాలా బాగా చక్కగా రెడీ అయిపోయారండి. సో మీరు గోరింటాక్ ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా, కానీ ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారా, ఇదే ఫస్ట్ టైం అండి? లేదండి, లాస్ట్ టైం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ ఈ ఇయర్ మేము కిట్టి ద్వారా అందరం మీట్ అవ్వగలిగాం. అంటే జనరల్గా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు, ఇది ఫస్ట్ ఇయరా? లాస్ట్ టైం వాసవి క్లబ్ నుండి సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ ఇయర్ ఓన్లీ కిట్టి ద్వారా అందరం మీట్ అయ్యి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది కూడా ఒక అకేషన్, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందరికీ తెలుస్తుందన్న ఉద్దేశంతో. మనం జనరల్గా చూస్తే పూర్వకాలంలో పెద్దవాళ్ళు మనకి దీని ప్రాముఖ్యత ఏంటనేది మన అమ్మమ్మ నానమ్మ తర్వాత మన అమ్మ జనరేషన్ నుంచి దీని గురించి చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్లో మనము వెంటనే ఏంటి షాప్కి వెళ్ళడమా, బ్యూటీ పార్లర్కి వెళ్ళడమా, మెహందీ ఫంక్షన్స్కి ఆర్గానిక్స్ కాకుండా కెమికల్తో కూడినటువంటి మెహందీని వాడుతున్నాము. జనరల్గా పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు, ఇది పెట్టేటప్పుడు ఇది గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వచ్చేవాళ్ళు అలా చెప్తుండేవాళ్ళు కదా. సో మీరు బిఫోర్ మ్యారేజ్ ఈ గోరింటాకుని పెట్టుకున్నప్పుడు మీకు అలాంటి ఫీలింగ్ వచ్చి మీ గోరింటాకు బాగా పండి మీకు మంచి హస్బెండ్ వచ్చారా? మీరు షేర్ చేయండి ఒకసారి. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదుర్గ.
ఆషాఢ మాసంలో ఈ గోరెంటాకు పండగ అనేది జరుపుకుంటారు. మన పూర్వీకులు మనకు ఎలా ఈ గోరెంటాకు పండగ గురించి తెలిపారో రేపు జనరేషన్ మన పిల్లలకు కూడా తెలవడం కోసము ఇట్లా చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకుంటే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ చూడకపోయినా యూట్యూబ్ ద్వారా నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రతి ఒక్కరు ఫోన్కి కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఈ సెలబ్రేషన్స్ అన్నీ యూట్యూబ్ ద్వారా అందరి పిల్లలకి కూడా చేరుతుందనేసి అని ఆరోగ్యం కూడా ఉంటుందనేసి అని చెప్తున్నాను. ఇంకా మీరు మీ హస్బెండ్ మన 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 పెద్దవాళ్ళు గోరెంటాకు పెట్టుకుంటే ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తారు, మంచి హస్బెండ్ వస్తారని ఇచ్చిన ఎలా అంటారు. మా హస్బెండ్ కూడా మంచి హస్బెండ్ వచ్చాడు అంటాడు. బాగా పండుద్దండి. ఓకే అండి, సూపర్. గోరింటాకు బాగా ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తారని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా. సో అలాంటి వర్డ్స్ మర్చిపోకుండా మీరు మీ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఏం చక్క పండేను ఎర్రని చుక్క, పండేను ఎర్రని చుక్క. సంథింగ్ ఏదో ఒకటి రిలేటెడ్ మనం ఇప్పుడు ఆషాఢం స్పెషల్లో మహిళలందరూ జనరల్గా తెంపిన తర్వాత దీన్ని మిక్సీలో కూడా వేసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వీళ్ళంతా ఎంత చక్కగా వెనుకట కాలంలో పూర్వీకులు ఎలాగైతే రోటిలో దంచుకుంటున్నారో సో అలా ఎంత చక్కగా దాన్ని డెకరేట్ చేసి పూజ చేసి పూర్వకాలంలో ఉన్నటువంటి జ్ఞాపకాలను మళ్ళీ ముందు జనరేషన్కి కూడా తెలిసేలాగా దీని ప్రాముఖ్యత ఇలాగే ఉంటుంది. దీన్ని ఏదో మనం ఆషామాషిగా కాకుండా దీనికి ఉన్న ప్రత్యేకతని వీళ్ళు ఇంత చక్కగా వీళ్ళంతా మహాలక్ష్మిలాగా రెడీ అయిపోయి దానిని కూడా పూజిస్తూ ఎంత రిలేటెడ్గా చేస్తున్నారంటే చాలా బాగుందండి. ఇక్కడ మీరు ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా చాలా బాగుంది. నెక్స్ట్ మీరు మిక్సీ అలా కాకుండా మళ్ళీ దీంట్లోనే పెట్టడానికి గల కారణం ఏంటి అంటే ముందు తరాలకి దీన్ని తెలియడం కోసమా, దీన్ని ఎలా? మిక్సీలు రాకముందుకు పురాతన కాలంలో రోల్తోనే దంచేటోళ్ళు. ఆ రోల్తోనే దంచింది మెత్తగా పోయి చేతిలోకి పెట్టుకునేవాళ్ళు. బాడీకి ఎక్సర్సైజ్ అయ్యేది అనమాట. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అందరము అన్నీ సింపుల్గా అయిపోయే పనులు చేసుకుంటున్నాము, కానీ నిజానికి మీరు చెప్పినట్టు ఇది ఎక్సర్సైజ్ లాగా కూడా బాగుంటుందండి. సో బాడీకి ఎక్సర్సైజ్ కాకుండా గోరింటాకు మీరు ఇక్కడ ఇలా సెలబ్రేట్ కానీ అప్పుడు ఇవే రోకళ్ళు, ఈ మట్టి కలపడం ఇవన్నీ అప్పటి కాలంలో. ఇప్పుడు జిమ్లు అవన్నీ వచ్చినాయి. సో ఇంకా గోరింటాకులో ఏమేమి మీరు మిక్స్ చేశారు అంటే ఓన్లీ ఆకు మాత్రమేనా? ఓన్లీ ఆకే, న్యాచురల్, ఇంకేం లేదు. చింతపండు, కాసు, మజ్జిగ
అది ఎర్రగా పండడానికి దీంట్లో మిక్స్ చేస్తుంటాము కదా. సో ఓకే అండి, చాలా బాగుందండి. మీరు ఇలా అందరూ ఒక దగ్గర చేరి దీన్ని ఒక సెలబ్రేషన్, ఒక అకేషన్ లాగా చేసుకోవడం అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ వీళ్ళు ఇంకా పూజా కార్యక్రమాలు అరేంజ్ చేసుకున్నారు, అటు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. సో చూస్తున్నాం కదా మనం ఇక్కడ ఆషాఢం స్పెషల్ మహాలక్ష్ములు అంతా కలిసి గోరింటాకు మాత్రమే కాదు, ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా పెట్టుకొని అయితే చక్కగా అమ్మవారిని సెలబ్రేట్ చేసుకుంటూ పూజా కార్యక్రమంతో ఈ ప్రోగ్రామ్ని వీళ్ళు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ వాసవి మాత వీళ్ళంతా పూజించుకోవడం జరిగింది. ఎంత చక్కగా దేవతను ఇదంతా డెకరేట్ చేసుకొని ఆ తర్వాత వీళ్ళు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టేలాగా ఉన్నారు. సో ఒకసారి చూద్దాము పూజా కార్యక్రమాలన్నీ. సో మీరు మామూలుగా ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే ఆషాఢం స్పెషల్ గోరింటాకు ప్రోగ్రామ్ కదా, కానీ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే అమ్మవారిని కూడా పెట్టేసి ఒక పూజ స్టార్ట్ చేశారు. సో అంటే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు అమ్మవారిని ఆరాధిస్తుంటారా, లేకపోతే? మా కులదేవత వాసవి మాత. వాసవి మాతతో పాటు మనం ప్రతి పూజా కార్యక్రమంలో వినాయకుడిని ముందుంచుకుంటాము కాబట్టి ఆ వినాయకుడిని పూజిస్తూ వాసవి మాతను స్మరిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. నేటి సమాజంలో ఈ కంప్యూటర్ యుగంలో మన యొక్క పద్ధతులన్నీ కూడా హరించుకుపోతున్నాయి కాబట్టి అటువంటి సాంప్రదాయాలను వెలుగులోకి తీసుకురావడం కోసం మేము యునైటెడ్ కిట్టి నుంచి అందరము కలిసి ఒక పండుగలాగా జరుపుకుంటున్నాము. ఈ గోరెంటాకు అంతా కూడా మన యొక్క భవిష్యత్తులో మన యొక్క పిల్లలకి దాని యొక్క విలువల గురించి, దాని యొక్క పద్ధతి ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే అండి, చాలా సంతోషం. నెక్స్ట్ జనరేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అలాగే మనం ఏ పని చేసినా కూడా ముందుగా మనము అమ్మవారిని స్మరించుకోవడం కూడా చేస్తున్నాం కాబట్టి సో పూజా కార్యక్రమం మొదలు పెట్టిద్దాం. విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. చూస్తున్నాం కదా, ఇంకా స్టార్ట్ అయిపోయిందండి. ఇంతసేపు అయితే చెట్టు దగ్గర నుంచి వాళ్ళే స్వయంగా వెళ్ళి అందరూ ఆకుని కోసుకొని వచ్చేసారు. ఇక్కడ వీళ్ళంతా బాగా డెకరేట్ చేసుకొని దాన్ని వాళ్ళు రోట్లో వేసేసి ఎంత చక్కగా రుబ్బేసుకుంటున్నారు. ఈ కాలంలో అయితే మిక్సీలు గట్రా వాడకుండా వాళ్ళే స్వయంగా రోటిలో దాన్ని దంచుకుంటూ హ్యాపీగా వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ లాగా కూడా ఫీల్ అవుతున్నారు. సో వీళ్ళంతా డిజైన్స్ ఎలా పెట్టుకుంటున్నారో చూద్దాం మరి. ఇంకా
సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలోని మహిళలంతా ఒక చోట చేరి కిటీ పార్టీ చేసుకుంటారు. ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ వీక్ కానీ. సో అలా వీళ్ళు ప్రతి అకేషన్ని కూడా వాళ్ళ ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకున్నప్పటికీ వీళ్ళంతా ఇక్కడ ఒక గ్యాదర్ అయిన తర్వాత ఆషాఢం స్పెషల్ మహిళలకి చాలా ఇష్టమైన గోరెంటాకుని ఒక పండగ వాతావరణంలో అందరూ ఎంత చక్కగా రెడీ అయిపోయి ఒక మహాలక్ష్మిలా చూసినట్టుగా ఉంది. సో అంత చక్కగా రెడీ అయిపోయి గోరింటాకు చెట్టును వాళ్ళు ఇంట్లో పెంచుకుంటూ దాన్ని లైవ్లో వాళ్ళ ఆకులు తీసుకొచ్చి మిక్సీ అలా కాకుండా మళ్ళీ న్యాచురల్గా వాళ్ళు రోటిలో దంచుకొని వాళ్ళ చేతులందరికీ చాలా చక్కగా పెట్టుకోవడం కూడా జరిగింది. సో ఇక్కడ వీళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకోవడము వారికి ఎలా ఉంది, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. మీ పేరేంటి? నా పేరు కవిత అండి. సో కవిత గారు, ఇక్కడ చూస్తుంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో ఎవరి ఇంట్లో వాళ్ళు వ్రతాలు పండుగలు చేసుకోవడం అనేది కామన్, కానీ గోరెంటాకుని కూడా ఒక పండగలాగా మీరందరూ ఒక దగ్గర వచ్చేసి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఆషాఢంలో మాత్రమే ఎందుకు గోరెంటాకు పెట్టుకోవాలి, గోరెంటాకు యొక్క ప్రాధాన్యత ఏంటి? నా పేరు కవిత అండి. మేమందరం కిట్టి సభ్యులము. ఈ ఆషాఢం సెలబ్రేషన్స్ అనేది ఈ నెల ఈరోజు చేసుకుంటున్నాం అనమాట. ఎందుకు చేసుకుంటున్నామంటే దీనికి ఒక ప్రాముఖ్యత అనేది ఉంది. గౌరీదేవి తన చెల్లెలతోటి ఉద్యానవనంలో ఆడుకుంటుంది. అయితే అప్పుడు తన నుంచి ఒక రక్తపు చుక్క నేలపై పడి ఒక మొక్కలాగా మొలుస్తుంది అనమాట. ఈ విషయం చెల్లెలు పర్వతరాజుకు చెప్తే వాళ్ళు సతీ సమేతంగా వచ్చి చూస్తారు. అక్కడ చూసేసరికి ఆ చుక్క కాస్త మొక్క అయి ఉంటుంది. అయితే పార్వతీదేవి ఏం చేస్తుందంటే తన చిన్నతనం కారణంగా ఆ మొక్కని ఆ ఆకుని తుంచగానే అది ఎర్రగా అవుతుంది అనమాట. ఏంటి ఇలా అయింది, నా కూతురు చేయికి ఏమైంది అని చూస్తే పార్వతి చెప్తుంది నాకు ఎటువంటి హాని లేదు, దీనివల్ల చాలా అందంగా కూడా ఉంది అని చెప్తుంది అనమాట. అప్పుడు ఈ గౌరింటాకు చెట్టు తన వల్ల ఏంటి ఉపయోగము అంటే ఇది పార్వతీదేవి రుద్రాంశ నుంచి జన్మిస్తుంది కాబట్టి ఇది స్త్రీ యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా, మరి అంతేకాకుండా గర్భాశయ దోషాలు కూడా ఈ గోరింటాకుని ఉపయోగించడం వల్ల తొలగిపోతాయి. అందుకని అప్పటి నుంచి స్త్రీలు ఈ ఆషాఢ మాసంలో గోరింటాకుని పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే అండి, మనము గోరింటాకు దాన్ని ఎలా ఉద్భవించింది దగ్గర నుంచి దాని యొక్క ప్రాముఖ్యత, దాన్ని మనం ఎక్కడి నుంచి ఏ కాలం నుండి అయితే ఆ ఆకు వచ్చింది, దాన్ని ఎలా ఉద్భవించింది, దాని ప్రాముఖ్యత ఏంటో కూడా చెప్పారు. కానీ ఎస్పెషల్లీ ఆషాఢంలోనే పెట్టుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటారు? జనరల్గా చూస్తే మనము మెహందీ అనేది పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్స్, ఏమైనా అకేషన్స్ ఉంటే పెట్టుకుంటాము. కానీ ఎస్పెషల్లీ గోరింటాకు మాత్రమే ఆషాఢం స్పెషల్ అంటారు. కేవలం ఆషాఢంలో మాత్రమే ఎందుకు పెట్టుకోవాలి, అంటే వేరే సందర్భాల్లో పెట్టుకోకూడదా? నమస్తే అండి, నా పేరు రూప. మేము లేడీస్ యునైటెడ్ కిటీ నుంచి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఆషాఢ మాసంలో పెట్టుకోవడానికి నిన్న మొన్నటి వరకు ఎండలు విపరీతంగా ఉన్నాయి కదండి, మన ఒంట్లో వేడి ఉద్భవిస్తుంది. ఆ వేడి తగ్గించడం కోసం మన చేతులకు గోరెంటాకు పెట్టుకుంటారు. అలాగే మనకు వ్యాధులు అనేవి గోర్ల ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా వస్తాయి. వీటిని పెట్టుకోవడం వల్ల ఆ వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయని పెద్దలు చెప్తారండి. సో పూర్వకాలంలో అయితే మనకు మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు వాళ్ళ కాలంలో అయితే మనకి చక్కగా తెంపేసి దాని ప్రాముఖ్యతను వివరిస్తూ మధ్యలో గోరెంటాకు బాగా పండితే మంచి మొగుడు వస్తారు అలాంటివి చెప్పేవాళ్ళు. సో మీకు అలాంటి సిచ్యువేషన్స్ సందర్భం మీ అమ్మమ్మ వాళ్ళు, మీ పూర్వీకులు ఏమైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయండి? పురాతన కాలంలో చాలా నుంచి అందరూ మన అమ్మమ్మలు, నానమ్మలు మీరు గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని చెప్పేవాళ్ళు. మీకు వచ్చారా అండి? మంచిగా వచ్చారండి, వారు చాలా మంచివారు. ఓకే అండి, సూపర్ సంతోషం. మహిళలందరికీ ఎంతో ఇష్టమైన గోరెంటాకుని వాళ్ళు ఇక్కడ మామూలుగా ఇంట్లో పెట్టుకోకుండా అందరూ కలిసి కిటీ పార్టీ మెంబర్స్ అందరూ కలిసి ఒక చోట చేరి వాళ్ళు భోజనాలు అలా ఒక పూజా కార్యక్రమంతో మొదలు పెట్టుకొని అందరూ చక్కగా ఈరోజు ఒక అకేషన్ లాగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రతి మహిళ ఈ జనరేషన్లో వాళ్ళు మన పూర్వీకుల నుంచి మనకి ఏదైతే ఆచారాలు, మన సాంప్రదాయాలు ఉన్నాయో, సనాతన ధర్మంలో మనం ఏమైతే పాటించామో అవన్నీ మన నెక్స్ట్ జనరేషన్కి మిస్ అవ్వకుండా అట్లీస్ట్ మన ఇళ్ళలో పెద్దవాళ్ళు లేకపోయినా కానీ మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసుకోవడం వల్ల మాలాంటి టీవీ ఛానల్స్ ద్వారా అయినా కానీ ముందు తరానికి ఈ మెసేజ్ వెళ్తుందని ఆశిస్తూ ఓవర్ టు స్టూడియో.